కానీ తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి శక్తి అదే కదండి, నీళ్లు నిధులు నియామకాలు. వాళ్ళు మొదటి నుంచి పోరాడేది ఈ 3 విషయాల మీదే కదా. మీరు అన్న మాటలే వాళ్ళు అందరూ అన్నది అదే. 1969 నుంచి కూడా అందరూ కోరుకునేది అదే, ఉద్యమం చేసేది దానికోసమే. తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు నీళ్లు నిధులు నియామకాల కోసమే. అవునమ్మా, తెచ్చినాక పంచాలే కదా, పంపకాలు కూడా కాదు జరగాలి. అందుగురించే ఇక్కడ చాలామంది మాకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలన్నారు. అంటే మా 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 పరిపాలన మేము ఇప్పుడు మా కొత్త బడ్జెట్ ఉంది, మన బడ్జెట్, మన రాజులు, మన పాలన, అది వాళ్ళ బడ్జెట్ కాదు. ఇది కదా నిధులు నియామకాలు, ఇవన్నీ నిధులనే. కానీ అదే సమయంలో నేను ఒక స్లోగన్ ఇచ్చాను శాంతియాత్రలో, మా నీళ్ళు, మా భూములు, మా వనరులు, మా ప్రేమలు, మా పాలన, అమరుల స్వప్నం. అంటే నీ క్యాబినెట్లో ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు? నీ కింది నుండి పైదాకా నీ రాజకీయమైన సిస్టంలో ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు? నీ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది త్యాగాలు చేసిన ఉన్నారు అనేది చూస్తుంటారు ప్రజలు. పాలకులుగా మారడంతో పాటు పాలన విధానం కూడా మారాలి కదా. అందుకే ఇప్పుడు ఎందుకు నిన్న కాదు 3 ఏళ్ళు కాకముందు ఇంతగానో మళ్ళీ ఆల్రెడీ గుసగుసలు మొదలైనవి తెలంగాణ మీద. అంత తొందరగా ఎట్లా ఎందుకు మొదలైనవి నేననేది కాదు, ప్రజలకు పోతే తెలిసిపోతుంది. కానీ మీకు కేసీఆర్ గారు చాలా వ్యక్తిగతంగా తెలుసు. మీరు ఎప్పుడు ఆయన డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి ఈ విషయాలన్నీ ఆయనతో చర్చించలేదా? చూడుమా, ఒక కవి తన పాటలు ఆ మాటల ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తాను నేను ఎప్పుడు ప్రజల మధ్య. బట్ అది కాకుండా కూడా ఇప్పుడు ఈయనతో బానే ఉంది కదా అంటున్నాను. ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయి. మేము ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుంది అన్నాడు, ఆయన ఓట్ల ద్వారా వస్తుంది అన్నాడు. ఇవి 2 అక్కడే 2 డిఫరెంట్ ఐడియాలు. ఇది 2 విషయాలు. ఆయన ఓట్ల ద్వారా వచ్చింది, ఆయనకు ప్రజలు అధికారం ఇచ్చాడు, ఇప్పుడు ఆయన చేయాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ టు డూ, నాట్ మీ, మా ప్రజలది కాదు. ఇప్పుడు ఈ టర్మ్ వరకు తన యొక్క పాలసీసు నీట్నెసెస్ చేయాలి. కేసీఆర్ గారు ఉన్నాను అనుకోండి, కేసీఆర్ ఒక దశలో నేను వాళ్ళ ఇంటికే వెళ్ళాను, కావలిచ్చుకున్నాడు. కేసీఆర్ని అడగండి ఏ పాటలు గద్దరని ఇష్టమో. ఆయన సిద్దిపేటలో ఉన్నప్పటి నుంచి అడుగుండ్రి, ఏమైనా పాటలు నువ్వెట్లు విన్నావు అన్నది ఎప్పుడన్నా వినవాని నువ్వు పోయినప్పుడు అడుగు చెప్తాడు. కాబట్టి కేసీఆర్ అనేటైనా ఒక వర్గము, ఒక దృక్పథం ఉండి, ఒక పొలిటికల్ పార్టీస్ నుండి వచ్చిన ఆయన. నేను 70 ఏళ్ళు ప్రజలతో జీవించి ప్రజా ఉద్యమాలు ఉండాలి. నేను ఒకటే పార్టీలో ఉన్నాను, నా పార్టీని మార్చలే ఈ రోజు వరకు. ఒక కమిట్మెంట్ తోటి ఉన్నా. ఆయన కమిట్మెంట్ ఆయన క్లియర్గా చెప్పుకుంటూ ఫక్తు రాజకీయం నాది, ఆయనది ఎప్పుడు ఫక్తు రాజకీయమే. మనమే ఉద్యమకారుడు కేసీఆర్ గారు అది దాని పాపం అంటున్నాం, కానీ ఆయన నవ్వుతుంటాడు, అరే నేనెక్కడ ఉద్యమకారుడు అనేది ఫక్తు రాజకీయం అని. కాబట్టి ఇక్కడ నేను కేసీఆర్కు చెప్పేది ఏంటంటే, అశేషమైన కోట్లాది మంది ప్రజలు తెలంగాణలో పాల్గొనడం వల్ల తెలంగాణ వచ్చేది. వాళ్ళు కొన్ని కోరుకుంటారు. భౌగోళిక తెలంగాణ ఇప్పుడు వచ్చింది, త్యాగాల తెలంగాణ తీసుకురావాలి. ఎస్, దానికోసం ప్రజలు ఉద్యమిస్తారు. దానికోసం ప్రత్యేక త్యాగాల తెలంగాణ కోసం కూడా రేపు ఒక రాజకీయ నిర్మాణ రూపం జరగవచ్చు. అటువంటి రాజకీయ నిర్మాణంలో నేను మహోన్నతమైన పాటనే కూడా కావచ్చు మిగతా జీవితంలో. ఇప్పుడు అయితేనంట మహోన్నతం. భౌగోళిక తెలంగాణ వచ్చింది నిజమే. నువ్వు కూడా నేను కూడా ఆయన ప్లేస్ నుండి అదే చేయాలి. ఉదాహరణకి మా ఊరుకు చెరువు తూప్రాన్లో 2 చెరువులు నింపారు హరీష్ ఇట్లా. 3.5 కోట్లు తీసుకొచ్చినాము. 3 కోట్లు కాంగ్రెస్ ఇచ్చింది, తక్కింది హరీష్ ఇచ్చిండు, అదంతా సక్సెస్ చేసాడు. చెరువులకు నీళ్ళు తీసుకొచ్చే వరకు భౌగోళిక తెలంగాణ. చెరువు నీళ్లు పంపేది ఒక సామాజికమైన సమస్య, కానీ అందరికీ నీళ్లు పంపించేది విప్లవ సమస్య. ఇది ఉన్నది అట్లే మిగిలి. చెరువు నింపినాం, తూప్రాన్ చెరువు. ఆ చెరువు కింద దూర భూమో జారి మగులాడి, ఆ 20 ఎకరాలు ఉన్నాయి చెరువు అని, అది పోయింది. ఆ 20 ఎకరాలు ఇమీడియట్గా మార్చలేడు. ఆ 20 ఎకరాల ముందు నీళ్ళు పోతాయి, తర్వాత శాఖలోని మంగలోని పోతాయి, తర్వాత కూర్చోరా మాలమాదుగోనికి ఎక్కడో ఉంటుంది కూర్చో అక్కడికి పోతుంది. అంటే భౌగోళిక తెలంగాణ నీళ్ళు తెచ్చేవారు కరెక్టే. భగీరథి నీళ్ళు మంచిదే, గోదావరికెళ్ళి ఎత్తుకొచ్చినావు. కానీ నేనేమంటా అంటే ముందు ఎవరికి ఇస్తావు? ముందు మా బీదోళ్ళకి కింది
వాళ్ళకి ఏమున్నాయి 2 సర్వలు, ఒక కుండ, ఒక బౌగనే. తర్వాత వీనికి, తర్వాత మీదున్న వాళ్ళకు సొంపు సంపు అన్నీ నింపుకో. ఎస్, భగీరథ వద్దానట్లేదు. నీళ్ళు మాకేంటనంటే మరి వీళ్ళకి రావాలి కదా నీళ్ళు. మొత్తం కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఏవి మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చినావు. ఏవి పైపులు వేసేది. మన పోరగాళ్ళు చాలామంది ఉన్నారు, పైసలు పెట్టాలనుకో, పెద్ద కాంట్రాక్ట్ ఆయనకి. ఇంజనీర్లకు అందరికీ మొత్తం ఇచ్చేసాయి 3 నెలలు. మా తూప్రాని ఏరియా ఎంతమంది ఉన్నారో కమిటీ వేసేసి మీరు 3 నెలల పని దొరికేది కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గదర్ సేస్. ఇక్కడ ఉన్న రైలు కట్టకాడు ఉంది, పోయి చూడండి, షార్ట్ చేసుకోండి. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆ గుడిసెలలో పోయిండు. థ్యాంక్స్. అక్క ఇప్పించింది అక్కడ 152 పట్టాలు ఇప్పించింది ఆమె. చంద్రకిరణ్, మా అబ్బాయి చనిపోయిన పేరు మీద చంద్రకిరణ్ వచ్చిండు, సీఎం ఇచ్చిండు అక్కడ. అక్క కూడా పోయింది. ఇది కూడా తీసుకుపోయి చూపించింది ఇక్కడ వెనక మీటింగ్ పెడితే. దీన్ని మారుస్తాను అన్నాడు. అదే కదా, మార్పు జరగాలి. గుడిసెలు లేని తెలంగాణ నీ కళ. కానీ 3 నెలలైనా కానీ ఆ గుడిసె ఎట్లా ఉందని వాడేమనుకుంటాడు. మా దూర మా ముఖ్యమంత్రి వచ్చాడు, గుడిసెలు లేని కానీ నా గుడిసె కట్టడం ఉంది. గల్లీ చిన్నది, గరీబుల పెద్దది, మా ఎంకడన్నట్టు. కాబట్టి భౌగోళిక తెలంగాణలో మౌలికమైన మార్పులు జరిగాయి. అది త్యాగాల తెలంగాణలోకి వెళ్ళాలి, పరివర్తన జరగాలి. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.